అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబర్కాతుహు. ఒకరోజు మూసా అలైహిస్సలాం ప్రజల్లో చైతన్యాన్ని రగిలించే ఒక ప్రభావవంతమైన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం వారిపై తీవ్రమైన ప్రభావం వేసింది. ప్రజల్లో ఒక వ్యక్తి దైవ ప్రవక్త, భూమిపై మీకన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి ఉన్నాడా అని ప్రశ్నించాడు. అల్లాహ్ తనకు మహత్యాలు ప్రదర్శించే శక్తి ఇచ్చాడు. తౌరాత్ గ్రంథాన్ని ప్రసాదించాడు. కాబట్టి తానే అందరికన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వాడినని భావిస్తూ మూసా అలైహిస్సలాం ఆ వ్యక్తితో లేడు అని జవాబిచ్చారు. కానీ తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్న వ్యక్తి ఎవరూ లేరని, సంపూర్ణ జ్ఞానానికి ఒకే దైవ ప్రవక్త కేంద్రం కావటం కూడా జరగదని, ఒక వ్యక్తికి తెలియని విషయాలు తెలిసిన మరో వ్యక్తి ఎల్లప్పుడూ ఉంటాడని అల్లాహ్ ఆయనకు తెలియజేశారు. అప్పుడు మూసా అలైహిస్సలాం అల్లాహ్తో, ప్రభూ, ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారు? నేను ఆయన్ను కలుసుకుని ఆయన నుంచి విద్య నేర్చుకోవాలని భావిస్తున్నాను అన్నారు. ఆ వ్యక్తిని గుర్తించడానికి గుర్తు చెప్పమని కూడా అల్లాహ్ను కోరారు. అల్లాహ్ ఆయనకు మార్గం చూపుతూ, నీటితో నిండిన ఒక పాత్రలో ఓ చేపను తీసుకొని బయలుదేరాలని, ఆ చేప పాత్ర నుంచి మాయమైన ప్రదేశంలో ఆ వ్యక్తి కనపడతాడని చెప్పాడు. మూసా అలైహిస్సలాం వ్యక్తిని కలుసుకోవడానికి బయలుదేరారు. ఆయన వెంట ఒక అనుచరుడు చేప ఉన్న నీటి పాత్రను పట్టుకుని రాసాగారు. వారిద్దరూ 2 నదులు కలిసిన సంగమ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ విశ్రాంతి తీసుకోవాలని భావించారు. మూసా అలైహిస్సలాం అక్కడ నిద్రలోకి జారుకున్నారు. ఆయన నిద్రపోతున్నప్పుడు నీటి పాత్రలోని చేప ఎగిరి నదిలో దూకడాన్ని ఆయన అనుచరుడు చూశాడు. కానీ అతడు ఆ సంఘటన గురించి మూసా అలైహిస్సలాంకు చెప్పడం మర్చిపోయాడు. మూసా అలైహిస్సలాం లేచిన తర్వాత ఇద్దరూ ప్రయాణం కొనసాగించారు. వారు బాగా అలసిపోయారు, చాలా ఆకలితో ఉన్నారు. మూసా అలైహిస్సలాం తన అనుచరునితో ఆహారం గురించి అడిగారు. అప్పుడు అనుచరునికి నీటి పాత్రలోని చేప నదిలో దూకి వెళ్ళిపోయిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ విషయాన్ని మూసా అలైహిస్సలాంకు తెలియజేశాడు. మూసా అలైహిస్సలాం, అర్రెర్రే, మనం వెతుకుతున్న ప్రదేశం అదే అన్నారు. వారు త్వరగా వెనక్కి వచ్చారు. 2 నదులు కలిసిన ప్రదేశానికి, చేప నదిలో దూకి ఈదుకుంటూ వెళ్ళిపోయిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారికి ఒక వ్యక్తి కనిపించాడు. అతని ముఖం సగభాగం ఒక వస్త్రం కప్పి ఉంది. ఆయనే ఖిజర్ అలైహిస్సలాం, మార్గదర్శి. మూసా అలైహిస్సలాం ఆయనకు అభివాదం చేశారు. అస్సలాము అలైకుం అన్నారు. ఆ వ్యక్తి తన ముఖంపై ఉన్న వస్త్రాన్ని తప్పించి వారిని చూశారు. మీరు నాకు శాంతి కలగాలని అభివాదం చేశారు, కానీ ఈ దేశంలో శాంతి ఉందా? అసలు మీరెవరు అని ప్రశ్నించారు. మూసా అలైహిస్సలాం జవాబిస్తూ, నేను ఇశ్రాయేల్ వారి ప్రవక్తను అన్నారు. ఆ వ్యక్తి తిరిగి, మీకు బోధనలు ఎవరు చేశారు? ఎవరు మిమ్మల్ని ఇక్కడకు పంపించారు అని అడిగారు. మూసా అలైహిస్సలాం జరిగిన విషయాన్ని ఆయనకు వివరించారు. చాలా మర్యాదగా, నేను మీతో రావచ్చా? ఆ విధంగా మీరు మీ వద్ద ఉన్న జ్ఞానాన్ని నాకు బోధించగలరు. మిమ్మల్ని కలవడానికి నేను చాలా ప్రయాసపడి ఇక్కడకు వచ్చాను. నేను మీకు అవిధేయత చూపను అన్నారు. ఖిజర్ అలైహిస్సలాం ఆయనకు జవాబిస్తూ, మీరు నన్ను భరిస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మీరు అనేక విచిత్రమైన విషయాలను చూడవచ్చు. చాలా విచిత్రమైన వాటిని చూసి మీరు నన్ను విమర్శించకుండా ఉండలేరు. ఎందుకంటే మీ అవగాహన పరిమితమైనది. అందువల్ల మీరు వాదనకు దిగుతారు అన్నారు. మూసా అలైహిస్సలాం చాలా నిజాయితీగా, దైవం తలిస్తే నేను సహనంతో ఉంటాను, మీ పట్ల అవిధేయత చూపను అన్నారు. చివరకు ఖిజర్ అలైహిస్సలాం ఆయన్ను వెంట తీసుకువెళ్ళడానికి అంగీకరిస్తూ ఒక షరతు పెట్టారు. తాను ఏం చేసినా ప్రశ్నించరాదని అన్నారు. మూసా అలైహిస్సలాం తన అనుచరుడిని వెనక్కి పంపి తాను ఖిజర్ అలైహిస్సలాంతో పాటు బయలుదేరారు.
వారు ఒక నది వద్దకు చేరుకున్నారు. ఇద్దరూ ఒక పడవలోకి ఎక్కారు. ఆ పడవ యజమాని వారిద్దరి పట్ల ఒక విధమైన అభిమానాన్ని చూపించాడు. వారిద్దరిని అభిమానంగా పడవలోనికి ఆహ్వానించాడు. పడవలోకి ఎక్కిన తర్వాత ఖిజర్ అలైహిస్సలాం చాలా వింతగా వ్యవహరించారు. పడవ పక్కల బిగించి ఉన్న కొన్ని చెక్కలను పీకి పారేశారు. దానివల్ల పడవకు ఒకవైపు పెద్ద రంధ్రంలా ఏర్పడింది. ఆ విచిత్ర ప్రవర్తనను చూసి నిర్ఘాంతపోయిన మూసా అలైహిస్సలాం, అరే, ఎందుకు పడవను నాశనం చేస్తున్నారు? మన పట్ల అభిమానంగా ఆహ్వానించిన పడవ యజమానికి ఇదా మనం ఇచ్చే ప్రతిఫలం? పైగా మనమంతా మునిగిపోయే ప్రమాదం కూడా ఉందని మీరు గ్రహించడం లేదా? మీరు చేసిన పని చాలా అనుచితమైనది అన్నారు. ఖిజర్ అలైహిస్సలాం ఆయనకు తమ మధ్య కుదిరిన అంగీకారాన్ని గుర్తు చేశారు. మూసా అలైహిస్సలాంకు వెంటనే తాను చేసిన పొరపాటు గుర్తుకు వచ్చింది. ఆయన్ను క్షమాపణలు కోరుకున్నారు. నా మతిమరుపుకు కోపం తెచ్చుకోవద్దు. నా బలహీనత విషయంలో కఠినంగా వ్యవహరించవద్దు. మీతో రాకుండా నివారించవద్దు. నేను నా మాటకు కట్టుబడి ఉండటానికి ఈసారి పూర్తిగా ప్రయత్నం చేస్తాను అన్నారు. అందుకు అంగీకరించి ఖిజర్ ఆయన్ను వెంట తీసుకొని బయలుదేరారు. దారిలో వారికి ఒక పిల్లవాడు తన మిత్రులతో ఆడుకుంటూ కనపడ్డాడు. ఖిజర్ అలైహిస్సలాం ఆ పిల్లవాడిని మిత్ర బృందం నుంచి వేరు చేసి ఒక పక్కకు తీసుకువెళ్ళి హతమార్చారు. ఈ అఘాయిత్యం చూసి మూసా నిర్ఘాంతపోయారు. మీరు ఒక అమాయక పిల్లవాడిని చంపేశారు. ఇది నిజంగా అమానుషం అని అరిచారు. ఖిజర్ అలైహిస్సలాం ఆయన వైపు తీక్షణంగా చూసి తమ మధ్య కుదిరిన అంగీకారాన్ని గుర్తు చేశారు. తన పనులను మరోసారి ప్రశ్నిస్తే ఇక తనతో రావడం ఉండదని హెచ్చరించారు. మూసా అలైహిస్సలాం మళ్ళీ క్షమాపణ కోరుకున్నారు. నేను మరోసారి పొరపాటు చేస్తే నన్ను మీ వెంట రాకుండా చేయండి అన్నారు. ఖిజర్ అలైహిస్సలాం ఆయన్ను మన్నించారు. వారిద్దరూ ఒక గ్రామానికి చేరుకున్నారు. అక్కడి గ్రామస్తులతో వారు ఆశ్రయాన్ని, ఆహారాన్ని కోరారు. కానీ పిసినారి ప్రజలు వారికి ఏదీ ఇవ్వలేదు. అందువల్ల వాళ్ళిద్దరూ అలాగే ప్రయాణం కొనసాగించవలసి వచ్చింది. వారిద్దరూ వెడుతున్నప్పుడు ఒక చోట ఒక గోడ కూలడానికి సిద్ధంగా ఉండటాన్ని వాళ్ళు చూశారు. వెంటనే ఖిజర్ అలైహిస్సలాం ఆ గోడను మరమ్మత్తు చేయడానికి పూనుకున్నారు. ఇది చూసిన మూసా అలైహిస్సలాం ఉండబట్టలేక, మీరు భలే విచిత్రమైన మనిషి. ఈ స్వార్థపరుల పట్ల మీరు సానుభూతి చూపుతున్నారు. పైగా మీరు చేస్తున్న కష్టానికి ప్రతిఫలం కూడా కోరడం లేదు. మనం చేసిన కష్టానికి వారి నుంచి ప్రతిఫలం తీసుకొని మన ప్రయాణానికి కొద్దిగా ఆహారాన్ని సమకూర్చుకోగలిగే వాళ్ళం అన్నారు. తన పనులకు తగిన వివరణ ఇచ్చే వరకు వాటిని మూసా భరించలేరని ఖిజర్కు అర్థమయ్యింది. ఇక చాలు, ఇక మనం ఎవరి దారి వారు వేరవ్వడం మంచిది. మీకు సహనం లేదు. అయితే మనం వేరయ్యే ముందు నేను చేసిన పనులకు కారణాలు వివరిస్తాను అన్నారు. మూసా సిగ్గుపడుతూ తల వంచుకున్నారు. నేను నష్టపరిచిన పడవను కిరాయికి నడుపుకుని ఆ పడవ యజమాని, అతని భార్య బ్రతుకుతున్నారు. నేను ఆ పడవను ఎందుకు నష్టపరిచానంటే, వారి రాజు పడవలను స్వాధీనం చేసుకుని పెద్ద నౌకాదళాన్ని తయారు చేయాలని చూస్తున్నాడు. ఈ పడవను నష్టపరచడం వల్ల దీన్ని చూసినా కూడా పనికి రానిదిగా భావించి రాజు దాన్ని వదిలేస్తాడు. మూసా, నేను చేసిన పని చూడడానికి బాధ్యత లేని పనిగా కనపడినా, నేను నిజానికి ఆ పడవను కాపాడడానికి పడవ యజమానిపై సానుభూతితో చేసిన పని. నేను చంపిన పిల్లవాడి తల్లిదండ్రులు నిజమైన విశ్వాసులు. కానీ ఆ పిల్లవాడిలో ఉన్న దుర్మార్గం గురించి నాకు తెలిసింది. కన్న కొడుకు కాబట్టి ఆ తల్లిదండ్రులు అతడి దుర్మార్గాన్ని భరిస్తారు. కానీ చివరకు వాడి దుర్మార్గాలు ఆ తల్లిదండ్రులను కూడా ప్రభావితం చేస్తాయని నేను గ్రహించాను. అతడిని చంపి నేను వారి విశ్వాసాన్ని కాపాడాను. అల్లా వారికి మంచి సంతానాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. నేను ఆ గోడను నిర్మించినది స్వార్థపరులైన గ్రామస్తుల కోసం కాదు.
ఆ గోడ ఇద్దరు అనాథలైన బాలలది. ఆ గోడ క్రింద గుప్త నిధి ఉందని అల్లాహ్ నాకు తెలియజేశారు. ఆ పిల్లల తండ్రి పుణ్యాత్ముడు, దాన ధర్మాలు చేసేవాడు. ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకు ఆ గుప్త నిధి రహస్యంగా ఉండటం చాలా అవసరం. వారు పెద్దయిన తర్వాత అల్లాహ్ వారికి ఆ నిధిని చూపిస్తాడు. ఆ గోడ పడితే స్వార్థపరులైన గ్రామస్తులు ఆ నిధిని దోచుకుంటారు. కాబట్టి నేను చేసిన ప్రతి పని నా ప్రభువు కారుణ్యం వల్ల చేసిన పని. నేను ఏ పని నా స్వంతంగా చేయలేదు. ఈ మాటలు చెప్పి ఖిజైర్ అలైహిస్సలాం వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. జ్ఞానం పొందిన వ్యక్తి తానొక్కడే కాదన్న విషయం తెలిసిన వెంటనే మూసా మరింత జ్ఞానం సంపాదించటానికి కష్టసాధ్యమైన ప్రయాణానికి పూనుకున్నారు. జ్ఞానం సులభ సాధ్యంగా లభించేది కాదు. జీవితంలో విజయం సాధించాలంటే మనిషి కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. అల్లాహ్ ఆదేశాల మర్మాలన్నింటినీ మనం అర్థం చేసుకోలేము. మనకు తప్పుగా కనపడుతున్న విషయం నిజానికి ఒక అనుగ్రహం కావచ్చు. తాను చేసేది అల్లాహ్కే బాగా తెలుసు. అల్లాహుమ్మా రబ్బీ జిద్నీ ఇల్మా. అల్లాహ్ మనకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించాలని, వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆమీన్.